లో ఎంతోమంది సహకవులు, సీనియర్లు, జూనియర్లు అందరి నుంచి కూడా నేను ఇన్స్పిరేషన్ పొంది కవిత్వాన్ని సృజిస్తూ పోతూ ఉన్నాను. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ జర్నీ. నేను విశ్వసించేది ఏంటంటే వీ షుడ్ ఎంజాయ్ ది జర్నీ, నాట్ ది ఎండ్ పాయింట్. ఎవ్రీ ఎఫర్ట్, ఎవ్రీ స్టెప్ టువర్డ్స్ యువర్ గోల్ టు బి ఎంజాయ్డ్. మనం ఆ జర్నీని ఎంజాయ్ చేయకపోతే ఎంతసేపు మనం గమ్యాన్ని చూస్తే ఈ జర్నీని మనం మర్చిపోతాం. రేపటిని ఎప్పుడు రేపు బాగుంటుంది అనుకుంటే మన చేతుల్లో ఉన్న ఈ రోజును కోల్పోతాం. సో అట్లాంటి దానికి నేను వ్యతిరేకం. నిజం చెప్పాలంటే ఇవాళ ఈ సభ ఇంత గొప్పగా 3 దాటిన ఇంత నిండుగా ఉండడానికి కారణమైన మీ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కరి నుంచి వస్తే సభాధ్యక్షుడు సివి కుమార్ ఒక కత్తి మీద సాము అయినటువంటి ఇట్లాంటి జాబ్ చేయడం చాలా కష్టం. ఇది విడవమంటే పాముకు, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. అయినా సరే అద్భుతంగా నిర్వహించినటువంటి సివి కుమార్కి తను ఈ సభకు బహుశా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వేరే వాళ్ళు చెప్తారా? ఓకే, అక్క ఉంది కాబట్టి నేను దాని జోలికి వెళ్ళాను. ఇంకా సభ గురించి అక్క చెప్తుంది. కాకపోతే పుస్తకం గురించి చెప్పాలంటే దాదాపు ఒక 2.5 నెలల నుంచి ఒక యజ్ఞం నడుస్తుంది. ఆ యజ్ఞంలో ఎప్పుడు మంట ఇట్లా ఆరిపోయినప్పుడల్లా ఆ నెయ్యి నూనె పోసేది మాత్రమే ఇక్కడ పరిస్థితి. సో ఆ ఇగ్నిషన్ అనేది తను నా పుస్తకానికి, తోట నిర్మలారాణి పుస్తకానికి ఇద్దరికి కూడా తనే ఒక ఇరుసులాగా ఉండి మమ్మల్ని ఇరుకును పెట్టైనా, మొహమాట పెట్టైనా, బలవంత పెట్టైనా, తిట్టైనా పురమాయించింది. అందుకు ఈ సభాముఖంలో కూడా తనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకంలో ఫస్ట్ మొత్తం రీడింగ్ ఇచ్చినటువంటి మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు అన్నకి చాలా కృతజ్ఞతలు. ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు, టైటిల్స్, తర్వాత ఇవి డిలీట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ రీడింగ్ ఇచ్చింది వెంకన్ననే. థ్యాంక్ యూ వెంకన్న. ఇంకా ఆ తర్వాత నేను, సరసిజ, నిర్మల, ఉప్పాల శ్రీరామ్ ఈ నలుగురు దాదాపు ఒక టీమ్గా ఉండి దాదాపు విపరీతమైనటువంటి చర్చోపచర్చలు ఇవన్నీ నడిచాయి. చివరికి మీ ముందు, మీ చేతుల్లో ఈరోజు ఎండ్ ప్రోడక్ట్ ఉంది. ఆ పుస్తకానికి, ఆ కవిత్వానికి మెచ్చి ఒక అద్భుతమైనటువంటి ముందు మాట రాశాడు గాజోజ్ అన్న. అన్నకి నిజం చెప్పాలంటే అసలు మనవరాలతోటి మరమరాలు తీరే తీర్పు కూడా లేదు. అయినప్పటికీ కూడా హస్ టేకిన్ టైం ఫర్ మీ. అంటే తను కూడా మనలాంటి భావజాలం, ఈ అభ్యుదయవాదమే ఉంటుంది కాబట్టి నన్ను నా కవిత్వాన్ని బాగా అర్థం చేసుకున్న వాడిగా ఒక అద్భుతమైనటువంటి ముందు మాట రాశాడు. థ్యాంక్ యూ అన్న. ఆ తర్వాత శ్రీరామ్ చెప్పాలి. శ్రీరామ్ ప్రతి స్టేజ్లోనూ తను ఉన్నాడు. అట్లాగే ముందు మాటకు బాగా సతాయించి చివరికి చక్కని ముందు మాట రాశాడు. ఒక కవిత్వమే కాదు సార్, కవర్ పేజ్ కూడా బాగుండాలని చెప్పేసి నేను ఫైనల్ చేసిన దాన్ని కూడా చివరి క్షణం వరకు కూడా మన సినిమాలు వస్తారు కదా, పెళ్లిగా తాళి కట్టేటప్పుడు ఆపండి అని, అట్లాంటి ఆపండి చేసి కూడా ఆపి ఆ కవర్ డిజైన్ ఈ అద్భుతంగా రావడానికి కారణం కూడా శ్రీరామే. తనకి నా వైపు నుంచి చాలా థ్యాంక్స్. తర్వాత పుస్తకాన్ని ఇంకా బ్లర్బ్ రాయడం కోసం అనిల్ డానికి నేను థ్యాంక్స్ చెప్పడం కాదు, ఆ బ్లర్బ్ను మించిన బ్రహ్మాండమైనటువంటి సమీక్ష అంత దూరం నుండి నా కోసం ప్రేమగా. ఈ కవిత్వం ఏం చేస్తుందంటే మనుషుల్ని కలుపుతుంది, మనుషుల్ని చేస్తుంది, మనుషుల్ని దగ్గర చేస్తుంది, మనసుల్ని దగ్గర చేస్తుంది. ఆ దగ్గరతనమే ఈరోజు నేను ఎంజాయ్ చేసేటువంటి ఆస్తి. అట్లాంటి తమ్ముడు అక్కడి నుంచి రాత్రి 9ంటికి కొత్తగూడెంలో బస్సు ఎక్కి నైట్ అంతా జర్నీ చేసి 3ంటికి వచ్చి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి సమీక్ష చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. తర్వాత భాస్కర్ గారు, శ్యామ్ ప్రసాద్ లాల్ గారు కూడా ఎందుకు రాలేకపోయారో తమ్ముడు వరప్రసాద్ చెప్పాడు, మళ్ళీ అక్కర్లేదు. ఇక నా కవిత్వాన్ని ఇష్టపడే మన అఖిల భారత తెరవే అధ్యక్షులు జూకంటి గారు, ఆయన భావజాలానికి మనం అందరం కూడా ఇట్లా ఆలోచించే వాళ్ళందరం కూడా ఆయన కవిత్వాన్ని ప్రేరణగా పొందుతాము. నేను కూడా తన ప్రేరణ పొంది చాలా కవితలు రాశాను. సార్కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొక బ్లర్బ్ రాసినటువంటి కవయిత్రి ఖమ్మం నుండి పణిమాధవి కన్నోజు చక్కటి బ్లర్బ్ రాశారు. అప్పుడు రాసినప్పుడు అనిపించలేదంటే నిన్న ఫోన్ చేసి నేను రాసిన బ్లర్బ్ నేను చదువుకుంటే ఇవాళ చాలా బాగా అనిపిస్తుంది సార్,
మీ కవిత్వం అంత బాగుంది, నేను రాసిన బ్లాగ్ బాగుంది అంటే నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇట్లా పుస్తకం వెనుక ఎంతోమంది కలిస్తే తప్ప ఒక అవుట్పుట్ అనేది రాదు. ఈ రోజున సభ లోపల ముఖ్యమైనటువంటి ఈ కవిత్వం గురించి, ఆ కవిత్వ లోతుబాతులు, మంచి చెడులు, తర్వాత విలువైన సూచనలు కూడా వచ్చాయి నాకు. అది అవసరం, ఎందుకంటే ఎప్పుడూ కూడా మెరుగవ్వడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మేము తురుంఖాన్లమనో లేకపోతే అన్నీ సాధించేశానో అనుకునే స్థాయి ఎవరికీ ఉండదు. ఆ మాటకు వస్తే మనం గొప్ప గొప్ప వాళ్ళం అనుకునే వాళ్ళకు కూడా ఉండదు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న లక్ష్మీ నరసయ్య గుంటూరు, ఫస్ట్ టైం మేము అనుకున్నప్పుడు ఒకటి ఏంటంటే, ఇందులో కవిత్వం అనేది పరిధులు లేనటువంటిది, ప్రాంతీయ భేదాలు లేకుండా విశ్వవ్యాప్తం కావాలనేది కవిత్వం చేయాల్సిన పని. అట్లా కరీంనగర్ కవిత్వం తన పరిధిని దాటి కొంచెం విస్తృతం అవ్వాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళని మనం పిలిపించుకుంటే ఆ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు గుర్తొచ్చిన మొట్టమొదటి పేరు లక్ష్మీ నరసయ్య గారు. సో అలా అనుకోగానే నాకు గట్టి నమ్మకం, నేను అడిగితే అన్న తప్పకుండా వస్తాడు, కాదనడు అనుకున్నాను. ఒకటే కాల్ చేశాను, ఎప్పుడు తమ్ముడు, ఓకే వస్తానన్నాడు. ఆయన ప్రఖ్యాత విమర్శకుడు, ఆయనకు చేసిన అధ్యయనం అనేది మనకు ఊహకందదు. ఆయనకు వేలాది మంది అభిమానులు ఉంటారు సాహిత్యపరంగా. ఆయనకున్న అభిమానుల్లో నేను ఒకడుగా ఉండడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆ ఆత్మీయత, ఆ ప్రేమ ఎప్పుడు నిలబెట్టుకునేలా నా వ్యక్తిత్వం, కవిత్వం ఉంచుకుంటానని హామీ ఇస్తూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక చాలా దూరం నుంచి కూడా ఈరోజు